గిఫ్ట్ అంటే గిఫ్ట్ మా ఆయనకి ఇచ్చాను. పోనీ పుట్టినరోజున నువ్వు నాకు గిఫ్ట్ ఇవ్వడం కాదు, నేనే కదా కుట్టించుకున్నాను. మీరేంటి చెప్తున్నాను కదండి, ఏదైనా అంతే, లేడీస్ మాటే వినాలి. లేడీస్ చూసుకో అమ్మా, ఒక్కసారికే భయం వేస్తుందా? ఎందుకు భయం? ఎందుకు? నేను ఉన్నాను కదా. హాయ్ అండి, అందరికీ నమస్తే, వెల్కమ్ టు రోజుకో కదా. చెవులో ఈ సౌండ్ వస్తుంది ఎందుకు? హాయ్ అండి, అందరికీ నమస్తే, అంత వెల్కమ్ టు రోజుకో కదా. ఈరోజు ఒక ఆవిడికి నేను గిఫ్ట్ కొన్నాను కదా, చాలా మంది అన్నారు ముక్కు పొడక ఫోర్స్ చేసి ఎట్టించే రోజు అంటారా? నమ్మకం. ఇప్పుడు ఏంటంటే మా ఆవిడకి ఒక చిన్న గిఫ్ట్ కొన్నాను కదా, అది చాలా మంది వీడియోస్ చూసారు. చిన్న డైమండ్ ముక్కు పొడక, అది ముక్కు కుట్టించుకుండకుండే నేను కొన్నాను. అది వెళ్ళాం, నచ్చింది, తీసుకున్నాము. ఇప్పుడు మా ఆవిడకి ముక్కు పొడక కుట్టించడానికి వెళ్తున్నాం. ముక్కు కుట్టించడానికి, ముక్కు పొడక కుట్టించడానికి కదా, కుట్టించడానికి వెళ్తున్నాం. ముక్కు పొడక పెట్టడానికి, ముక్కు పొడక పెట్టడానికి, ముక్కు కుట్టించుకోవడానికి చెప్తా కదా, మాట్లాడకుండా వీడియోలు చేసి మాటలు మర్చిపోయాం. అలాంటి పరిస్థితి అయిపోయింది. సరే, ఇప్పుడు ఏమిటంటే ఈవిడికి ఇష్టం ఉంది, ఇంట్రెస్ట్ ఉంది ముక్కు పొడక కుట్టిద్దామని. నాకు కూడా అంటే ఇతని ఇష్టాన్ని నాతో చెప్పారు, అందుకని నాకు ఇష్టమయ్యి తీసుకోవాలని, అంటే కుట్టించుకోవాలనుకుంటున్నాను. సరే, అదండి విషయం. దాని గురించి అని చిన్న బ్లాగ్, ఎందుకంటే మళ్ళీ తర్వాత దానికి మామూలు నోస్ కదా, మరి బాగా చూడాలని చెప్పి ఇలా ఇవ్వండి దగ్గరగా ఒకసారి. ఏంటంటే ఇది చేయడానికి కారణం ఏంటంటే చిన్న మెమరీ కింద ఉండాలని తప్పితే ఎవరో అనుకోండి, అలాగే మెమరీ కింద ఉండాలని అనుకుంటున్నాము. ఒక వీడియో కింద చేసి భద్రపరిస్తే బాగుంటుంది, యూట్యూబ్లో కూడా ఉంచితే బాగుంటుంది. చాలా మంది కూడా అడిగారు, ఏంటి ఇంకా ముక్కు పొడి కుట్టించుకోలేదా, మీ వారు ఇచ్చిన గిఫ్ట్ ఉంది కదా అని చెప్పి. ఎందుకంటే షార్ట్ వీడియోలో వస్తున్నాయి కదా, కాబట్టి వాళ్ళు చూసి వాళ్ళు కామెంట్ కూడా పెట్టారు. దాని గురించి అని పర్టికులర్గా ఈ వీడియో చేయడం జరిగింది. ఈరోజు నా ముక్కుకి ఆపరేషన్ చేస్తున్నారు. ఆపరేషన్ ఏం లేదు, కొంచెం బాగా నీట్గా అయితే అదే చాలు. సో మొత్తం మీద కంగారు పడుతుంది ఇంద్రజ. కన్నాలు పెట్టుకోవడం సర్వసాధారణం, ఎందుకంటే ఆవిడ సుబ్రహ్మణ్య స్వామి భక్తురాలు కాబట్టి. మా కొట్టేస్తున్నాను అనుకుంటారేమో, ముద్దుగా నాలుగు సోలాలు ఇవన్నీ వేస్తూ ఉంటారు కాబట్టి ఏ నొప్పలే అటువంటి పెద్దదానికి దీనికి ఏముంది కానండి. కాబట్టి ఇంకా ఈ షాప్కి వెళ్ళి అక్కడ లలిత జ్యువెలర్లో వాళ్ళు గన్ షాట్ అన్నది వేస్తారంట. అక్కడ డైమండ్ ముక్కు పొడుకు కూడా అక్కడ తీసుకున్నాను. బాగుంది, నాకు నచ్చింది. చాలా చిన్నది, బాగా కనిపించింది, చూడగానే మాకు నచ్చింది. సో కాబట్టి అది ఆ డైమండ్ ఈ డైమండ్కి పెడదామని ఎవరో కామెంట్ కూడా పెట్టారు. ఒక డైమండ్ ఇంకో డైమండ్ని ధరించబోతుందని. మంచి కొటేషన్ చెప్పలేకపోయినది. కాబట్టి ఈ డైమండ్ దగ్గరికి వెళ్ళిపోతుంది. కాబట్టి వీడియో కంటిన్యూ అవుతుంది. అక్కడ షాప్కి వెళ్ళి ఒక చిన్న బ్లాగ్ కింద అక్కడ కూడా తీసి మొత్తం ఇది అది కలిపి పోస్ట్ చేద్దాం. లేకపోతే వీడియో కంటిన్యూ అవుతుంది, చూడండి. గన్ షాట్ కి ఫ్రోచ్ భయం వస్తుంది. ఎందుకు భయం వస్తుంది? ఆయన పేరు ఏం పేరు? అతని పేరు ఇంద్రజ. నైస్. ఉండాలి గోల్డ్, అది వెంటనే చిన్నదే ఉంటుంది. ఏది చూపించు. అయ్యో, భయం వేస్తుందా? ఎందుకు భయం? ఎందుకు? నేను ఉన్నాను కదా. దానికి భయం వేస్తుందంట, చూద్దాం.
పుట్టినకైనా అదే, పిల్లలకైనా ఇదే, ఎక్కడైనా అదే, మూడింటికి ఇదే. ఓ నవ్వడం ఇది. ఒకసారి చూసుకోండి. సరే మధ్యలోకి వెళ్ళా ఇక్కడైనా ఇక్కడ ఈ సెంటర్లోకి నువ్వు పెట్టి చూడుకోలేకపోతే చూసుకో అమ్మా ఒక్కసారికే. సార్ ఇక్కడ సరిపోతా అమ్మా నవ్వకమ్మా జాగ్రత్త. ఒకసారికి రెండోసారికి అటెంప్ట్ ఉండదు. అందరు మీరు చెప్పినట్టు కొద్దిగా దీనికి చెప్పినట్టు కొద్దిగా పైకి వేసాం చెప్పారు కదా, అందుకని సరిపోయింది. చూసుకుంటా చూపించరా ఉంటామండి. ఇది పరిస్థితి ఏంటంటే ఆవిడ అడుగుతుంది మాట, పెయిన్ వస్తుందా పెయిన్ రాదా అని ఇవన్నీ అడుగుతుంది. ఆవిడ ఏం చెప్తాను చెప్పండి, మొత్తం మీద స్టిక్కింగ్ చేసేసాం ఇంద్రజాకి. వచ్చేస్తుంది మొత్తం కచ్చిప్ కూడా కొనుక్కొని వచ్చింది, కొత్త కచ్చిప్. అన్నీ చెప్పాలి కదా, కొత్త కచ్చిప్ కూడా కొని తెచ్చింది ఇంద్రజ. ఓకే మేడం, ఆవిడ కూడా సబ్స్క్రైబరు. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఫైనలీ ఇంటికి వచ్చేసామండి. ఇంద్రజాకి ముక్కు కుట్టిను మీరు చూసే ఉన్నారు కదా. ఇప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత ముక్కు వాసిపోయింది పూర్తిగా. చూపించమ్మా, ఇదిగోండి చక్కగా బాగా వచ్చింది, చాలా చాలా బాగా వచ్చింది. అయితే ఆయన 3 days ఆగమన్నారు. ఒక 3 days వరకు మీరు పెట్టుకోవద్దండి అని చెప్పారు. ఆయింట్మెంట్ కూడా చెప్పారు, సజెస్ట్ చేశారు. బోరోలైన్ ఆయింట్మెంట్ అంట, అది పెట్టుకుంటే కొంచెం స్కిన్ అదే యాంటీబయాటిక్ కాబట్టి ఇన్ఫెక్షన్ అవ్వదు. నెక్స్ట్ నోస్ కూడా కొంచెం మెత్తదనం వస్తుంది. ఆయుర్వేదిక్ మాట ఇది, ఆయుర్వేద బోరోలైన్ అంటది. గాయాలకి కూడా పనిచేస్తుంది ఇది. అయితే ఇప్పుడు ఈ వ్లాగ్ ఇంతతో కట్ చేసి ఆఫ్టర్ 3 days తర్వాత తనకి తగ్గిన తర్వాత ఇప్పుడు బాగా తీయమా రాసుకుంటున్నావా, రాసుకోవడం కూడా చూపించేస్తున్నావు ప్రేక్షకులకి. యూస్లెస్. సరే ఏమైతే ఏమనండి, కొంచెం ఆవిడకి బాగోలేదు కాబట్టి అందం కావాలి అంటే మరి కొంచెం బాధ కూడా పడాలి. మీకోసం కుట్టించుకున్నాను చూసారా, నా కోసం కుట్టించుకుందంట మా ఆవిడ. సో పోన్లేండి, ఏదైతే ఉంది దానికే ఉంది. అయితే మళ్ళీ మా ముక్కు పూడక, అసలైన ముక్కు పూడక, డైమండ్ ముక్కు పూడక పెట్టిన తర్వాత ఆ వ్లాగ్ మళ్ళీ తీసి మీకు మళ్ళీ చూపిస్తాం కంటిన్యూగా. సో 3 days తర్వాత మనం మళ్ళీ వీడియో తీద్దాం. 5 రోజులు 5 days పట్టిందండి తనకి నొప్పి తగ్గడానికి. ఇంకా తగ్గలేదంటుంది పాపం. ఇప్పుడైతే ఏదైతే పెట్టారో అది తీసేసి ముక్కు పుడక తీసి ఒరిజినల్
డైమండ్ ముక్కు పొడుగు పెట్టుకుంది. ఇప్పుడు తన మాటల్లోనే విందాం ఎలా ఉంది అన్నది. చాలా అందంగా కూడా ఉంది ఇంద్రజ గారు. అంటే ముందులేనా? ముందు కూడా అందంగా ఉంటారు, ఇప్పుడు కూడా అందంగా ఉంటారు అనుకోండి. ఏం చేస్తాం చెప్పండి. ఇవ్వండి చూడండి ఇంద్రజ గారిని చూడండి. ఇక మీదట వీడియోలో ముక్కు పొడకతో ఇంద్రజ, మామూలు ఇంద్రజ కాదు. ఇది కుట్టించుకుంది మా ఆయన గురించే. మా ఆయన ఎప్పటి నుంచి అలా కుట్టించుకో ఏదో అనేస్తుంది, దానికేముంది. పుట్టినరోజు నాడు గిఫ్ట్ అంటే గిఫ్ట్ మా ఆయనకి ఇచ్చాను. పోనీ అంతేనా? పుట్టినరోజున నువ్వు నాకు గిఫ్ట్ ఇవ్వడం కాదు, నేనే కదా కుట్టించుకున్నాను. మీరేటి చెప్తున్నా కదండి, ఏదైనా అంతే. లేడీస్ మాటే వినాలి, లేడీస్ మాట అవ్వాలి. గిఫ్ట్ ఇచ్చాను మొత్తం మీద ఏంటి ముక్కుపొడి కుట్టించుకో. ఫైనల్ గా ఇంక మీకు సుత్తయ్యరు. ఫైనల్ గా ఏంటంటే ఇంద్రజాని ఇక మీదట ముక్కు పొడకు చాలా అందంగా ఉంది ఇంద్రజాది. బాగుంది కదా? కానీ ముక్కే వాసిపోయింది, ఎప్పుడు తగ్గుతుంది ఏంటో. ఇది ఏంటంటే ఒక చిన్న మెమరీ కింద ఉండాలని ఈ బ్లాగ్ తీసామండి. మళ్ళీ నొప్పి వస్తుంది అనకండి, ఇంకా తగ్గిపోయిందని చెప్పాం కదా. లేదు, వాసింది ముక్కు తగ్గినంత వరకు నొప్పి ఉన్నట్టే. ఇక వీడియోస్ కంటిన్యూ అవుతాయి, షార్ట్ వీడియోస్ చూస్తూ ఉండండి. ఇలాగే మీ ఆదరణ, ఇలాగే మీ అభిమానం మాతో ఉంటారని